హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదిక్ అకాడమీ. మనం రీసెంట్గా పాలిసెట్ క్రాష్ కోర్స్ అయితే లాంచ్ చేసాం. సో ఈవేళ వీడియోలో ఇప్పటి వరకు ఏపీ పాలిసెట్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే 2017 నుండి 2024 వరకు ఉన్నాయో అన్ని పేపర్స్లో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి క్వశ్చన్ని, అంటే లెట్ ఇట్ బి ఎనీ సబ్జెక్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ మనం అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఈవేళ వీడియోలో ట్రిగ్నోమెట్రీ టాపిక్ నుండి స్టార్ట్ చేస్తున్నాం. బికాస్ మ్యాథ్స్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోరింగ్ ఏరియా అండ్ ఆల్సో దానిలో మినిమం 4 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చే కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. లైక్ ఐ మార్క్డ్ ఇట్ యాజ్ అ ఇంపార్టెంట్ చాప్టర్స్. అవన్నీ మీద ఒక వీడియో అయితే చేశాను. ద లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఐ ఆల్సో ట్యాగ్ ఇట్. సో ఈ వీడియోలో మొత్తం ట్రిగ్నోమెట్రీ బేస్డ్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. ద రీజన్ బిహైండ్ సాల్వింగ్ ద పీవైక్యూస్ ఏంటంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే విధానం ఎలా ఉంటుంది అండ్ మనం క్విక్గా సాల్వ్ చేయడానికి ఎటువంటి కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవాలి, ఎలాంటి షార్ట్ కట్స్ అండ్ ద ట్రిక్స్ మనకి ఐడియా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఇంకెందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 2017లో ఈ క్వశ్చన్ అయితే అడిగారు. ద క్వశ్చన్ ఈజ్ సీకెంట్ ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ కాస్ థీటా వాల్యూని ఫైండ్ చేయమన్నారు. దీనికి నో నీడ్ టు ఫైండ్ ఒక టేబుల్ వేసి ఆర్ సమ్ ర్యాండమ్ స్టఫ్, ఇవన్నీ అవసరం లేదు. ద సింపుల్ థింగ్ ఈజ్, సో బేసిక్గా when there is a formula secant theta plus tan theta is equals to p అయినప్పుడు sin theta వాల్యూ p స్క్వేర్ మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. మనకి సైన్ వాల్యూ వచ్చిందంటే కాస్ వాల్యూ ఈజీగానే వచ్చేస్తుంది కదా. సో లెట్ సబ్స్టిట్యూట్ 3 యాజ్ ఇక్కడ p ప్లేస్లో 3 ఉంది కాబట్టి లెట్ సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్ ఆఫ్ p. దెన్ ద వాల్యూ వీ కెన్ గెట్ ఈస్ 3 స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 9. సో 9 మైనస్ 1 బై 9 ప్లస్ 1 అంటే ఏంటి, 8 by 10 which is 4 by 5. So if sin is equals to 4 by 5 then cos value ఏమవుతుంది, 3 by 5. 3 by 5 ఆప్షన్లో ఉందా? సో హియర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్కి వచ్చేసరికి sin పవర్ 6a ప్లస్ కాస్ పవర్ 6a ప్లస్ 3 sin స్క్వేర్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ అడుగుతున్నారు. మనకి 2 మెథడ్స్ ఉంటాయి. సో ద ఫస్ట్ ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే లైక్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూస్ చేసేది a value let it be some 0 degrees or 90 degrees. సిన్స్ ఇక్కడ సైన్ అండ్ కాస్ ఉన్నాయి కాబట్టి బేసిక్గా 0 అనుకోండి, సైన్ 0 అవుతుంది, కాస్ 90 0 అవుతుంది. సో ఇలాంటివి సైన్ అండ్ కాస్ టర్మ్స్లో ఉన్నప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో లెట్ సబ్స్టిట్యూట్, లెట్ us సపోజ్ 0 degrees, దెన్ సైన్ పవర్ 6 ఆఫ్ 0 అంటే ఏం లేదు, సైన్ 0 పవర్ 6 అండ్ కాస్ 0 degrees per 6 plus 3 sines 0 degrees cos square 0 degrees అంటే ఏం లేదు, ఇది 0 plus 1 plus 3 ఇంటూ ఇక్కడ sin square 0 వాల్యూ 0 అవుతుంది, cos square 0 వాల్యూ 1 అవుతుంది. 0 ఇంటూ ఎనీథింగ్ 0, సో ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. ద ఆన్సర్ ఈస్ 1. ద మెథడ్ 2. సో మెథడ్ 2 ఏంటంటే బేసిక్గా దీన్ని a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మాట్లో రాస్తాం. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్మాట్లో ఎలాగా అని ఇప్పుడు క్వశ్చన్ వస్తే, మనకి ఇక్కడ అన్ని సిమిలర్ టర్మ్స్లో చూసుకుంటే ద ఐడెంటిటీ ఏముంది, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఫార్మాట్లో తీసుకుని లెట్ సపోజ్ a ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఏ అండ్ b ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఏ. అప్పుడు ఎలా తీసుకోవచ్చు దీన్ని, a ఈజ్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ ఏ అనుకున్నాం కదా, b ఈజ్ ఈక్వల్స్ టు కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఈ ఫార్మాట్ని నేను a క్యూబ్లో రాస్తాను and this one as b cube plus 3 sin square is a and cos square is b kada, so 3ab. మన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటి, sin square plus cos square is equals to 1 అని. ఇప్పుడు మల్టిప్లై చేసినా కూడా 3ab into 1 is nothing but 3ab. సో a plus bని ప్లేస్ చేస్తున్నాం. ఈ మొత్తం ఈక్వేషన్ చూస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ a plus b హోల్ క్యూబ్ కదా. దట్ మీన్స్ ఇక్కడ a వాల్యూ, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ క్యూబ్. సో ఇది a ప్లస్ b హోల్ క్యూబ్కి ఈక్వల్ అయింది. సో నవ్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ a హోల్ క్యూబ్. వాల్యూ సరిపోయాయి కదా, a వాల్యూ, దిస్ ఇస్ b వాల్యూ. సో ఈ మొత్తం ఐడెంటిటీ వాల్యూ 1 అవుతుంది. 1 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1. సో ద ఆన్సర్ ఇస్ 1. సో దీస్ ఆర్ ద 2 మెథడ్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్. సో సెకండ్, ఇది ఒకవేళ ఆల్టర్నేటివ్ మెథడ్ కన్సిడర్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద వన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అయింది, దెన్ అసలు థీటా వాల్యూ ఎంత?
ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇదర్ మోస్ట్లీ మనకి వచ్చే క్వశ్చన్స్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎనీథింగ్ కాంబినేషన్స్ కానీ సమ్ కానీ ఈ విధంగా ఇస్తారు. అండ్ ఆర్హెచ్ఎస్ సైడ్ వచ్చేసి దాని వాల్యూస్ ఇస్తారు. సో ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా అన్నారు. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని డిరైవ్ చేసిన ఫార్ములేలో మల్టిపుల్ యాంగిల్స్ ఉంటాయి. ద సైన్ 2a ఫార్ములే సైన్ 2θ. సైన్ 2θ వాల్యూ ఎంత 2 sin θ ఇంటూ కాట్ θ. ఇది ఆ ఫార్మాట్లోనే కదా ఉంది. ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ సైన్ థీటా ఇంటూ కాస్ థీటాని అలాగే తీసుకున్నాను. ఇక్కడ డినామినేటర్లో ఆర్హెచ్ఎస్ సైడ్ డినామినేటర్లో ఉంటే ఎల్హెచ్ఎస్ సైడ్ న్యూమరేటర్ అవుతుంది. అండ్ ఇక్కడ డివైడ్ కాబట్టి ఇక్కడ మల్టిప్లై అవుతుంది. దట్ మీన్స్ ఇక్కడ 2ని నేను ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకుంటే 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా న్యూమరేటర్ అలాగే ఉంటుంది. సో దిస్ విల్ బి ద వాల్యూ. మనం డిస్కస్ చేసుకున్న సైన్ 2θ వాల్యూ ఇదే కదా. సైన్ 2θ ఇప్పుడు 2 sin θ కాస్ థీటాని సైన్ 2θ ఈజ్ = 1లో రాస్తున్నాం. మనకి మొత్తం పాలిసెట్ ఎగ్జామ్లో అంటే ఎస్ఎస్సి బేస్డ్ కాబట్టి వాట్ ఎవర్ ద థీటా వాల్యూ అన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఇన్ బిట్వీన్ 0 and 90 ఉంటాయి. అంతకు మించి ఎక్సీడ్ అవ్వవు. సో ఇప్పుడు 1 రావాలంటే సైన్ 90 కదా. సో సైన్ 90 అని రాస్తాను. ఇఫ్ యూ కంపేర్ దిస్ యాంగిల్స్ 2θ ఈజ్ = 90 అయినప్పుడే కదా ఈ రెండు ఈక్వల్ అయ్యేవి. సో 2θ ఈజ్ = 90 degrees, దెన్ θ ఈజ్ = 45 degrees. ఆప్షన్ ఉందా? దిస్ విల్ బి ద ఆన్సర్. సో ఇప్పుడు ఒకవేళ tan θ వాల్యూ 3/4 అయింది. సో దాన్ని బేస్ చేసుకొని 1 - cos θ / 1 + cos θ వాల్యూ ఫైండ్ చేయమన్నారు. సో దీనికి ఈజీగా లైక్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అయినా కూడా ఈజీయే. సో లెట్స్ జస్ట్ డూ దాట్ వే. సో 1 - cos θ ఏమవుతుంది? ఇది ఆపోజిట్ సైడ్ అండ్ ఇది అడ్జసెంట్ సైడ్ కదా. దెన్ ద హైపోటెన్యూస్ విల్ బి 5. సో cos θ వాల్యూ వచ్చేసి 4/5 అవుతుంది. సో లెట్స్ జస్ట్ సబ్స్టిట్యూట్ దాట్. సో ఇప్పుడు 1 - cos θ / 1 + cos θ కదా. దట్ మీన్స్ 1 - 4/5 1 + 4/5. సింప్లీ ఇట్స్ 1/9. ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది హైట్స్ అండ్ డిస్టెన్సెస్ నుండి వచ్చింది. బేసిక్గా ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే చాప్టర్ అనమాట. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ కొంచెం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి మనం చూద్దాం. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వెల్ వీ అనలైజ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఏంటి? ఒక 6 meters హైట్ ఉన్న పోల్ ఉంది. ఓకే, దెన్ షాడో లెంత్ ఎంత? క్యాస్ట్ ఎ షాడో 2√3 లాంగ్. అంటే షాడో ఎంత డిస్టెన్స్ ఉంది? 2√3. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అడిగారు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫర్ ద సన్. సో దిస్ విల్ బి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ వాల్యూ కావాలి అనుకోండి. దిస్ ఇస్ ద థీటా, దిస్ ఇస్ ద హైపోటెన్యూస్, రైట్? సో ఆపోజిట్ సైడ్ అవుతుంది అండ్ దిస్ విల్ బి ద అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో? దట్స్ బేసికలీ tan θ. సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఆపోజిట్ సైడ్ వాల్యూ 6 అండ్ ద అడ్జసెంట్ సైడ్ 2√3. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? √3 అవుతుంది. tan θ √3 ఎప్పుడు అవుతుంది? వెన్ ద యాంగిల్ θ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. సో ఆప్షన్ 60 degrees ఉందా? దట్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్రమ్ ఎ పాయింట్ 30 meters ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ఎ టవర్. ఒక టవర్ ఉంది, అక్కడి నుండి 30 meters ఫ్రమ్ అనేసరికి దిస్ ఈస్ 30 meters, లెట్ ఇట్ బి సమ్ పాయింట్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఈజ్ 30 degrees. అంటే ఈ పాయింట్ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అయింది. దిస్ విల్ బి 30 degrees. దెన్ హైట్ ఎంత అని కనుక్కోమన్నారు. వీ హ్యావ్ ద అడ్జసెంట్ సైడ్, ద యాంగిల్ అండ్ మనం ఫైండ్ చేయాల్సింది ఆపోజిట్ సైడ్. దట్ మీన్స్ tan θ ఫైండ్ చేస్తే సరిపోతుంది. tan 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు, let this be h by 30. So this value is 1/√3 is equals to h by 30. That means 10√3. So 10√3 value unda. This will be the answer. ఇక్కడ నుండి
సో ఇక్కడితో 2017 పేపర్లో వచ్చిన ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసేసాం. సో నౌ ఇట్స్ ద టర్న్ ఆఫ్ 2018లో. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ దే యాస్, లైక్ ద జంబల్డ్ ఉంటాయన్నమాట ఆర్డర్. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ రావచ్చు, ఆర్ ట్రిగ్నోమెట్రీలో బేసిక్ కాన్సెప్ట్సే ఫస్ట్ రావచ్చు. సో దిస్ టైమ్ దిస్ ఇస్ లైక్ ద ఫస్ట్ ఈ సెట్ ఆఫ్ పేపర్లో. సో ఫర్ ఎ మ్యాన్ ఆఫ్ హైట్ 6 feet, ఒక మ్యాన్ ఉన్నారు, లెట్ దేర్ హైట్ బి 6 feet. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఈస్ 45. అంటే ఇక్కడ మ్యాన్తో పాటు వీ ఆల్సో హ్యావ్ ఎ ట్రీ. సో లెట్ సపోజ్ దిస్ ఈస్ ద మ్యాన్ అండ్ ఒక ట్రీ ఉంది. ఓకే, మనం సపోజ్ చేసుకున్నప్పుడు ఒక ప్లేన్ ట్రీ అయినా మ్యాన్ అయినా గ్రౌండ్ మీదే కదా ఉండాలి. సో దేర్ దిస్ విల్ బీ ద సేమ్ ప్లేన్. సో ఇక్కడ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కన్సిడర్ చేసామంటే దట్ విల్ బీ ఎట్ ద ఐ లెవెల్. సో ఇక్కడ నుండి అనుకోవచ్చు, లెట్స్ సపోజ్ దిస్ మ్యాన్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్ నౌ. ఓకే, అండ్ ద ట్రీ యాజ్ ద లాంగ్ లైన్. దెన్ యూ కెన్ సీ ద ట్రయాంగిల్స్ ప్రాపర్లీ, ద యాంగిల్స్ ప్రాపర్లీ. సో ఇది ట్రీ. ఓకే, ఇప్పుడు ఈ రెండు వాటి యొక్క డిస్టెన్స్ 20 meters అయింది, మ్యాన్ యొక్క హైట్ 6 అయింది, అండ్ ఇక్కడ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంది. ఓకే, ఒక మ్యాన్ ట్రీ యొక్క ద హైయెస్ట్ పాయింట్ని, టాప్ ఆఫ్ ద ట్రీని చూస్తున్నారు. దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇవ్వాలి. అండ్ దిస్ ద లెవెల్. సో మనం రెక్టాంగిల్లా కన్సిడర్ చేసుకుంటే ఫర్ మెజరింగ్ ద యాంగిల్స్, సో దిస్ విల్ బి కన్సిడర్డ్. సో ఈ విధంగా ఒక డయాగ్రామ్ తీసుకున్నాము. See in the rectangle, the length of the sides will be same, the breadth is same. So 20, ikkada 20, ikkada breadth 6 ayindi. So this will be 6 2. Ikkada angle ichara 45 degrees icharu. Ippudu manam ee value find cheyali. The sum of this 6 plus x will be the height of the tree. ఓకే, సో మొత్తం వాల్యూస్ అన్నీ అర్థమయ్యాయి కదా, ఎలా ఏది సబ్స్టిట్యూట్ చేసుకున్నామని. నౌ సి ఇఫ్ ద యాంగిల్ ఇస్ 45 degrees అండ్ మనకి ఆపోజిట్ సైడ్ ఫైండ్ చేయాలి అండ్ ద ఎడ్జసెంట్ సైడ్ ఇచ్చారు, దెన్ విచ్ యాంగిల్ కెన్ వి యూస్? tan theta. సో tan 45 degrees వచ్చింది అనుకోండి, ఇట్స్ బేసికలీ రెండు ఈక్వల్ అని, బికాస్ tan 45 = 1. సో ఇక్కడ 20 అయితే ఇది కూడా 20 అవుతుంది, బికాస్ ఇక్కడ ఉన్నది 45 అండ్ ఇది ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్. అండ్ మనం కన్సిడర్ చేసిన యాంగిల్ tan ఆర్ cot కన్సిడర్ చేసుకున్నా కూడా ఇక్కడ వాల్యూ రెండు సేమ్ అవుతాయి. సో దిస్ x = 20 అయింది. సో వీ సెడ్ h = x + 6 అని. దట్ మీన్స్ 20 + 6 నథింగ్ బట్ 26. ఈ మొత్తం వాల్యూస్ అన్నీ కూడా ఫీట్స్లో ఉన్నాయి. సో దిస్ విల్ బి 26 feet. ఆన్సర్ డి. సో క్వశ్చన్ వచ్చేసరికి tan 24 × tan 42 × tan 48 × tan 66 అన్నారు. సో ఇక్కడ మనకి రావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే a + b = 90 degrees వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చింది tan కదా, సో tan 90 - θ విల్ బికమ్ cot θ. సో ఇక్కడ 24 + 66 అంటే ఇట్స్ నథింగ్ బట్ 90 degrees. సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ cot 24. ఈదర్ మనం దీన్నే cot 66 అనొచ్చు ఆర్ దీన్నే cot 24 అనొచ్చు. ఐఎమ్ జస్ట్ సపోజింగ్ దిస్ వన్ యాజ్ దట్. సో tan 24 degrees, ఇక్కడ వాల్యూని cot 24 degrees. నౌ tan 42 ఉంది, tan 48 ఉంది. ద సమ్ ఈజ్ 90 degrees. సో చేంజ్ either one of them as cot. సో tan 42 degrees, ఇది cot 42 degrees రాసుకున్నాను అనుకోండి. సో ఇది కంపేర్ చేస్తే సి tan 1/tan is nothing but cot. So this product will be 1. So tan 42, this becomes the 1/tan 42. This is again 1. So the whole result is 1. The answer. Next, మనకి సైన్ వాల్యూ 7/25 అని ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం సాల్వ్ చేయాల్సింది ఏంటంటే cosecant θ - cot θ by cosecant θ plus cot θ. సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే sin θ వాల్యూ వచ్చేసింది, విల్ కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్. ఈ θ అనుకుంటాము, ఇది 90 degrees. యాజ్ వీ నో ఇక్కడ ఆపోజిట్ సైడ్ అవుతుంది, బికాస్ సిన్స్ వీ కన్స్ట్రక్ట్ θ హియర్, దిస్ విల్ బి ద అడ్జసెంట్ అండ్ దిస్ ఈస్ ద హైపోటెన్యూస్. సో సైన్ ఇక్కడ ఈ విధంగా వాల్యూస్ ఇచ్చారు కాబట్టి 24 అని పెట్టుకొని మిగిలిన అవన్నీ మనం వాల్యూస్ సాల్వ్ చేసుకొని రాస్తాం. దెర్ ఈజ్ అ సింపుల్ ఫార్ములే, cosecant θ minus cot θ by cosecant θ plus cot θ ఉన్నప్పుడు
ద సింప్లిఫైడ్ ఫార్ములా ఈజ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా. మనకు ఆల్రెడీ సైన్ థీటా వాల్యూ ఉంది కాబట్టి కాస్ థీటా ఫైండ్ చేయడం చాలా ఈజీ. రాదర్ దెన్ సాల్వింగ్ దిస్ ఎంటైర్ వాల్యూ, ఒక్క కాస్ వాల్యూ తెలిస్తే మన ఆన్సర్ సాల్వ్ చేసేచ్చు. సో హియర్ ఇట్ ఈస్ 7/25, దెన్ కాస్ విల్ బికమ్ 24/25. సో 1 మైనస్ 24/25 బై 1 ప్లస్ 24/25. సాల్వ్ చేస్తే 25 మైనస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ 25 ప్లస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 49. ద ఆన్సర్ sin 25 degrees into cos 65 degrees plus sin 65 into cos 25 వచ్చాయి. సో ఇక్కడ యాంగిల్స్ చూసుకున్నారంటే లెట్స్ సపోజ్ దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. సో sin A cos B plus cos B sin A, cos B sin A. Then sin A cos B plus cos A sin B. In the compound angles, this can be written as sin of A plus B. ఇప్పుడు A వాల్యూ 25 తీసుకుందాం, B వాల్యూ 65 degrees. సి ఇక్కడ మొత్తం ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వేట్ అవుతుంది కదా. సో 25 ఈజ్ A అండ్ 65 ఈజ్ B. నౌ సైన్ A ప్లస్ B ఫార్మాట్లో రాసుకుంటే సైన్ ఆఫ్ 25 degrees plus 65 degrees, which is nothing but sin 90. Sin 90 value ఎంత 1. So this is option. So next time మీరు ఇంత ప్రాసెస్ ఏం చేయనవసరం లేదు. యూ నీడ్ టు కంపేర్. సో ఇక్కడ A, B ఆర్ సో అండ్ సో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో యూ కెన్ జస్ట్ కంపేర్ అండ్ పుట్ ఇట్ ఇంటూ ఎన్ ఈక్వేషన్. సో ఏదైతే సిమిలర్గా ఉందో ఈక్వేట్ టు దాట్. అండ్ ఇక్కడ వాల్యూస్ కాంపౌండ్ యాంగిల్స్కి వీ జనరల్లీ టేక్ 4 values. సో 4 valuesకి యూల్ జస్ట్ సాల్వ్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, cosecant theta minus cot theta is equals to P అన్నారు. సో cosecant theta plus cot theta వాల్యూ ఎంత? మీరు ఇక్కడ 2 values కంపేర్ చేస్తే one is in the A minus B format, the other one is in the A plus B format. A plus B. So when you just multiply these two, మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? A square minus B square. సో A square minus B square అంటే నథింగ్ బట్ cosecant square theta minus cot square theta కదా. అంటే మన దగ్గర ఉన్న ఐడెంటిటీ ఏంటి? cosecant square theta minus cot square theta is simply is equals to 1. That means ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? A minus B is equals to 1 by A plus B అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ వాల్యూ ఇచ్చారు కదా. A plus B వాల్యూ is equals to 1 minus A by 1 by A minus B అవుతుంది. దట్ సింప్లీ ఏంటి, ఇక్కడ వాల్యూ P ఇచ్చారు. సో cosecant theta plus cot theta is equals to 1 by P. This is the option. So the next question, cos of A plus B is equals to 1 by 2 అన్నారు. Sin of A minus B is equals to 1 by root 2 అన్నారు. And the key is B is less than A, అంటే యాంగిల్ ఆఫ్ A is greater than B. అండ్ మొత్తం మనకు తెలిసిందే పాలిసెట్ వరకు సిలబస్లో మనకి 0 to 90 ఉన్న రేంజ్లో మాత్రమే వస్తాయి. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఇదర్ కన్వర్ట్ దిస్ ఇంటూ ద కాస్ అండ్ సాల్వ్, ఆర్ సింపుల్గా ఏంటంటే జస్ట్ కంపేర్. ఇక్కడ కాస్ట్లో ఉన్న వాల్యూసే సైన్లో కూడా ఉంటాయి, జస్ట్ ద యాంగిల్స్ వుడ్ బి డిఫరెంట్. సో లెట్స్ టేక్ కాస్ ఆఫ్ A ప్లస్ B. సో 1/2 ఎప్పుడు అవుతుంది? కాస్ ఆఫ్ 60 ఉన్నప్పుడు. దట్ మీన్స్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. నౌ సైన్ ఆఫ్ A మైనస్ B is equals to 1 by root 2. 1 by root 2 ఎప్పుడు అవుతుంది? when sin of 45 degrees. సో A minus B is equals to 45 degrees అవుతుంది. just add these two. 2A is equals to 105 degrees, then A is equals to 52.5 degrees అవుతుంది. ఈక్వేషన్ ఆప్షన్లో ఉందా? హియర్ వీ కెన్ ఫైండ్. ఇంకొక ఏ ఆప్షన్ కూడా లేదు. ఈవెన్ ఇఫ్ వీ యాడ్ మొత్తం ద టోటల్ విల్ బీ 60 కదా, బికాస్ కాస్ ఆఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అయినప్పుడు A ప్లస్ B ఈజ్ ఈక్వల్స్ టు 60 అవుతుంది. ద అదర్ వాల్యూ 60 minus 52.5 ఈజ్ నథింగ్ బట్ 7.5. సో అదే కదా ఇక్కడ వాల్యూ. ద వాల్యూ ఈజ్ చెక్. సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఇప్పుడు 2018 క్వశ్చన్స్ ఇక్కడతో అయ్యాయి. సో నౌ ద నెక్స్ట్ వన్ 2019వి.
సో ఇవి సాల్వ్ చేయడానికి డైరెక్ట్ మనకి ట్రిగ్నోమెట్రిక్ మెథడ్స్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఉంటాయి కదా, యూజింగ్ ద టేబుల్ 0, 30, 45, 60, 90 మనకి ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఈ సెట్ ఆఫ్ థింగ్స్ నుండి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దెన్ దెర్ ఈస్ ఇన్ అనదర్ వే. మనకు ఒకవేళ వాల్యూస్ గుర్తు లేకపోతే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ రెసిప్రోకల్ వాల్యూస్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. సో ద రెసిప్రోకల్స్ ఏంటంటే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/cos θ అవుతుంది. అండ్ సో ఇక్కడ ఉన్న వరకు చెప్తున్నాను, cosecant θ ఈజ్ ఈక్వల్స్ టు 1/sin θ. వెల్ దర్ ఈస్ జస్ట్ అనదర్ రేషియో. cot θ ఈజ్ ఈక్వల్స్ టు 1/tan θ. దిస్ ఈజ్ నో ప్రాబ్లమ్, ఎందుకంటే మనకి 45 ఇచ్చారు కాబట్టి cot 45 ఈజ్ ఈక్వల్స్ టు tan 45, సో నో ఇష్యూస్. అండ్ secant 45 ఈజ్ ఈక్వల్స్ టు cosecant 45. దెన్ ఇక్కడ sin 30 ఇచ్చారు, ఇక్కడ secant 60. secant 60 అంటే ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఏమవుతుంది, 1/cos 60 అవుతుంది. cos 60 ఈజ్ ఈక్వల్స్ టు sin 90. ఎలా చెప్తున్నాం, ఇది కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటంటే sin cos θ. దట్ వుడ్ బి ఎనఫ్. సో sin θ అయినప్పుడు ఇది 1/cos 60 కదా, సో that will be equals to sin. Okay, let's just write that. So sin 30 degrees undi, this will be 1 cos 60 degrees kada, then cos 30 degrees by 1 cosecant 60 degrees ante 1/sin 60 degrees. So very simple, secant 45 and cosecant 45 are equal and that's the value is generally √2. బట్ ఒకవేళ మీరు సాల్వ్ చేసుకోవడం కష్టంగా ఉందంటే యూ కెన్ జస్ట్ కన్వర్ట్ దిస్ యాజ్ 1/cos 45 విచ్ ఈస్ 1/1/√2 ఈస్ √2. అండ్ ఇక్కడ sin 45 1/sin 45 అంటే 1/1/√2 ఈజ్ నథింగ్ బట్ √2. ఇక్కడ cot 45 ఈజ్ 1, సో దిస్ ఈస్ ద వాల్యూ. సో ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్ sin θ అండ్ cos θ ఈక్వల్ ఉన్నాం కదా, అంటే sin θ ఈజ్ ఈక్వల్స్ టు cos ఆఫ్ 90 మైనస్ θ. sin θ ఉంది, cos ఆఫ్ 90 మైనస్ 30 ఈజ్ నథింగ్ బట్ cos 60. దట్ మీన్స్ బోత్ ఆర్ ఈక్వల్. సో దిస్ విల్ బీ 1. ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఎందుకు, cos 30 sin ఆఫ్ 90 మైనస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వన్, రైట్? సో దీస్ బోత్ ఆర్ 1. 1 plus 1 is 2. √2 into 2, 2. The value is 1. So option. Next question. So BC అనేది ఒక టవర్, B అనేది దాని బేస్. సో దిస్ విల్ బి B, ఇక్కడ C. నెక్స్ట్ మన క్వశ్చన్ ఎంత బాగా అర్థం చేసుకున్న దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో A అనేది ఒక పాయింట్ హారిజాంటల్ లైన్ మీద, అది B నుండి పాస్ అవుతుంది. సో దిస్ ఇస్ ద బేస్ అండ్ దిస్ విల్ బి A నుండి Cకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees అయింది. సో దిస్ వాల్యూ 60 degrees. D అనేది ఒక పాయింట్ AB మీద ఉంది. సో అది ఫ్రంట్ ఇక్కడ మిడిల్లో రాయాలా ఆర్ A తర్వాత రాయాలన్న క్వశ్చన్. సో ఇక్కడ మెన్షన్ చేసిన యాంగిల్ బట్టి ఉంటుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees అన్నారు. ఇఫ్ ఇట్స్ ఓవర్ 90 ఓవర్ 60 అప్పుడు లోపలికి వచ్చేది, బట్ ఇప్పుడు లెస్ దాన్ 60 కాబట్టి బయటకు వస్తుంది. సో దిస్ విల్ బీ ద పాయింట్ D అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ 30 degrees. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూస్ ఎక్కడ లెంత్ ఇవ్వలేదు ఆర్ హైట్ ఇవ్వలేదు, ఏ వాల్యూ ఇవ్వలేదు. సో మనం ఎలా బేస్ చేసుకొని ఫైండ్ చేస్తాం? సో ఇట్స్ ఈవెన్ ఇన్ ద ఆప్షన్స్ వాళ్ళు జస్ట్ సైడ్స్ని మెన్షన్ చేశారు కదా. లెట్స్ జస్ట్ ప్రొసీడ్ ఇన్ ద సిమిలర్ వే. నేను ఇప్పుడు సాల్వ్ చేయడం ఫార్దెస్ట్ యాంగిల్ నుండి సాల్వ్ చేసినప్పుడు చాలా వాల్యూస్ మిస్ అవుతాయి. నేను ఇప్పుడు దగ్గరగా ఉన్న యాంగిల్ నుండి సాల్వ్ చేసుకుంటే ద ప్రొసీజర్ ఆఫ్ సాల్వింగ్ దిస్ విల్ బీ ఈజీ. సో tan 60 వాల్యూ తీసుకుంటున్నాను కన్సిడరింగ్ ద హైట్ అండ్ ద బేస్. సో tan 60 ఈజ్ నథింగ్ బట్ √3 అవుతుంది. సో BC ద ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ ఇక్కడ వరకు దిస్ విల్ బి ద AB. సో AB ఈజ్ ఈక్వల్స్ టు, సో √3 ఆఫ్ AB ఈజ్ ఈక్వల్స్ టు BC అయింది. కీప్ దిస్ aside. ఇప్పుడు 30 degrees వాల్యూ ఉంది. సో 30 degreesకి ఈ మొత్తం adjacent సైడ్ అవుతుంది, రైట్? ఇది టోటల్గా adjacent సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ tan 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు BC బై హోల్ AB ప్లస్ AD. సో మొత్తం BD అయింది కదా,
అండ్ జస్ట్ మనం బీడీ వాల్యూ డైరెక్ట్గా వేసేయచ్చు. బీడీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై బీడీ. అంటే బీడీ వాల్యూ ఏమవుతుంది? √3 ఆఫ్ బీసీ. బీసీ వాల్యూ ఎంత? √3 AB. సో √3 ఇంటూ √3 ఆఫ్ AB విచ్ ఇస్ 3AB. దిస్ ఇస్ ద ఆప్షన్. ద నెక్స్ట్ వన్, మనకి ఒక ఈక్వేషన్లో ఇచ్చారు లైక్ ఒక 1 - cos x ఇంటూ 1 + cot square x అండ్ 1 - cos x. సో సింపుల్గా మనం చూసుకుంటే ఇది A - B ఫార్ములే. సరే, దిస్ ఇస్ 1 + cos x. సారీ, సో ఇప్పుడు 1 - cos x ఉంది, 1 + cos x ఉంది, అంటే A - B ఇంటూ A + B. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? A² - B². సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 1 - cos square x. ఇంకొక వాల్యూ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది, దట్ ఈస్ 1 + cot square x. ఓకే, ఇప్పుడు ఈ టూ వాటిని లెట్స్ జస్ట్ కంపేర్ విత్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. దట్ ఈస్ sin square plus cos square is equals to 1, cosecant square theta minus cot square theta is equals to 1. See, ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఫైండ్ చేసుకుంటే if we take cos square on the right hand side, that will become 1 - cos square theta, అంటే ఇదే కదా. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? sin square theta. ఇక్కడ ఇఫ్ ఐ టేక్ దిస్ టు రైట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ సపరేట్ కాబట్టి ఇక్కడ అడిషన్ అవుతుంది. దట్ విల్ బికమ్ 1 + cot square theta. దాని వాల్యూ ఎంత? cosecant square theta. సో సింప్లీ రీప్లేస్ దిస్ వాల్యూస్. sin square ఇక్కడ వాల్యూస్ ఎక్స్లో ఉంది కదా, సో ఐఎమ్ టేకింగ్ sin square x. నౌ 1 + cot square theta ఏమవుతుంది? cosecant square theta is equals to cosecant square theta. సో మనకు తెలుసు cosecant square is nothing but the reciprocal of sin. That means this value will be 1. ఆప్షన్ ఎక్కడ? సో this will be the answer. సో ఈ క్వశ్చన్కి 1 + √1 + sin theta by 1 - sin theta అండ్ ఇక్కడ √1 - sin theta by 1 + sin theta. అబ్జర్వ్ చేస్తే రెండు డిఫరెంట్, అంటే కాంజుగేట్స్ ఉన్నాయి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకుంటే దెన్ ద ఎంటైర్ ప్రాబ్లమ్ విల్ బీ మేడ్ ఈజీ ఐ గెస్, బికాస్ ఇక్కడ స్క్వేర్ అవుతుంది, దెన్ ద రూట్ విల్ బీ క్యాన్సిల్డ్. సేమ్ హియర్. సో లెట్స్ డూ దట్. సో ఇఫ్ వీ మల్టిప్లై దిస్, సో అప్పుడు ఏమవుతుందంటే 1 + sin theta హోల్ స్క్వేర్ బై 1 - sin theta into 1 + sin theta is nothing but 1 - sin square theta. హోల్ రూట్ అలాగే ఉంచండి. దెన్ ఇక్కడ 1 - sin theta into 1 - sin theta will become 1 - sin theta హోల్ స్క్వేర్ బై రెండు కాంజుగేట్ సేమ్ 1 - sin square వస్తుంది. నౌ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 1 - sin square theta is equals to cos square theta ఎలా వచ్చిందంటే బేస్డ్ అపాన్ ద ఐడెంటిటీ. సేమ్ ఇక్కడ కూడా. దెన్ ఇక్కడ స్క్వేర్ వస్తుంది cos square theta. సో ఐ విల్ జస్ట్ రీరైట్ దిస్ యాజ్ cos square theta. సేమ్. సో స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఈ వాల్యూ ఏమవుతుంది? డినామినేటర్ సేమ్ ఉంది, సో న్యూమరేటర్స్ యాడ్ చేయండి. టూ బై cos theta వాల్యూ ఉందా? లేదు. సో 1 / cos theta ఏంటి? నథింగ్ బట్ secant theta. సో 2 secant theta అని రాస్తున్నాం. ఈస్ దేర్ అన్ ఆప్షన్? ఎస్. నెక్స్ట్, లెంత్, బ్రెడ్త్, హైట్, ఈ 3 వాల్యూస్ ఇచ్చారు ఒక రూమ్కి. సో L వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10, B is equals to 10√2, H is equals to 10. Next, angle of elevation of the top corner of the room from any point on a diagonal అన్నారు. సో సింపుల్ ఫార్ములే, డయాగ్రామ్ కూడా అక్కర్లేదు. సి డయాగ్నల్ ఫార్ములా ఎలా అంటే ఇక్కడ LBH ఇచ్చినప్పుడు వాల్యూస్కి √L² + B². సో ఇప్పుడు L² + B² అప్లై చేస్తే ఎంత? 2 into 10². ఓకే, డయాగ్నల్ వాల్యూ 10√3 అయింది. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది టాప్ కార్నర్ టు డయాగ్నల్. బేసికలీ వాట్ వీ డూ నౌ ఇస్ h by diagonal 10/10√3.
ఈజ్ ఈక్వల్స్ టు tan theta. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? 1/√3. tan theta వాల్యూ 1/√3 ఎప్పుడు అవుతుంది? when the theta is 30 degrees. So this is the option. సో ఇప్పుడు cos power 4 theta minus sin power 4 theta is equals to 1/2 అన్నారు. theta వాల్యూ ఫైండ్ చేయమన్నారు. సో ఈ వాల్యూని లెట్స్ జస్ట్ సపోజ్ ఇట్ as ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూని కన్సిడర్ చేద్దాం. బేస్డ్ అపాన్ ద ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకి cos square మైనస్ sin square theta వాల్యూని ఫైండ్ చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంది బికాస్ దట్ కమ్స్ అండర్ ద మల్టిపుల్ యాంగిల్స్. సో దీన్ని a square మైనస్ b square ఫార్మాట్లో రాద్దాం. లైక్ cos square theta హోల్ స్క్వేర్ మైనస్ sin square theta హోల్ స్క్వేర్ అంటే ఏంటి? cos square theta. సో ఈ వాల్యూ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అవుతుంది కదా. దట్ విల్ బికమ్ cos square theta మైనస్ sin square theta cos square theta ప్లస్ sin square theta. సో ఈ వాల్యూ ఎలాగో 1 అవుతుంది. సో దిస్ వాల్యూ cos square theta minus sin square theta is equals to 1/2. ఈ వాల్యూ cos 2 theta వాల్యూ కదా. సో cos ఎప్పుడు cos theta వాల్యూ ఏమున్నప్పుడు 1/2 అవుతుంది? when it is 60 degrees. So cos 2 theta is equals to cos 60 degrees. 2 theta is equals to 60 అయితే theta వాల్యూ ఏమవుతుంది? 30 degrees. సో the option is this one. సో ఈ విధంగా మనం ఫైండ్ చేయొచ్చు. సో ద నెక్స్ట్ వన్ క్వశ్చన్ వచ్చేసి ఒక ఈక్వేషన్ ఇచ్చారు 2 cos square x minus 3 cos x plus 1 is equals to 0. ఇక్కడ మనం ఫైండ్ చేయాల్సింది యాంగిల్స్ లో ఉంది కాబట్టి సో x వాల్యూని మనం ఫైండ్ చేయాలి. సో ఇలా అది సాల్వ్ చేసినప్పుడు వచ్చిన రిజల్టెంట్ కి ఏ వాల్యూకి అయితే cos x ఈక్వల్ అవుతుందో ఆ వాల్యూకి ఈక్వలెంట్ యాంగిల్ ని మనం ఫైండ్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రింగ్ దిస్ నేను a is equals అంటే cos x ని a కి ఈక్వల్ చేస్తాం. దెన్ ద ఈక్వేషన్ ఉంది. సో ఇప్పుడు నేను రూట్స్ ఫైండ్ చేయాలి. దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? ద సమ్ షుడ్ బి -3, ద ప్రోడక్ట్ షుడ్ బి 2 అంటే 2a² మైనస్ 2a మైనస్ a ప్లస్ 1. ఇప్పుడు చూసుకుంటే ద ప్రోడక్ట్ ఈస్ 2 అగైన్ అండ్ ద సమ్ ఈస్ ద ప్రోడక్ట్ ఈస్ 2 అండ్ ద సమ్ ఈస్ -3. సరే సో 2a ఇంటూ a మైనస్ 1 మైనస్ ఆఫ్ a మైనస్ 1. సో ఇప్పుడు రూట్స్ ఏమయ్యాయి? 2a మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0, a మైనస్ 1 ఇస్ ఈక్వల్స్ టు 0. 2 కేసెస్ వచ్చాయి ఇప్పుడు మనకి cos x ప్రాబబిలిటీ. a is equals to 1/2 అవ్వచ్చు, a is equals to 1 అవ్వచ్చు. సో a వాల్యూ ఏంటి? cos x. సో cos x is equals to 1/2 ఎప్పుడు అవుతుంది? when it is 60 degrees. సో ఇక్కడ cos x is equals to 1 ఎప్పుడు అవుతుంది? when it is cos 0 degree. x can be 0 or x can be 60. ఈ రెండు వాటిలో ఏది ఉన్నా కూడా ఆన్సర్ అవుతుంది. Now you can 0 on the label. You can find 60. So this will be the answer. So ఇప్పుడు 2020 పేపర్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో cos 90 minus theta sin 90 minus theta ఇచ్చారు. లెట్స్ జస్ట్ సపోజ్ దిస్ యాజ్ ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాం కదా. సో cos of 90 minus theta is nothing but sin theta అవుతుంది. whereas sin 90 minus will become cos theta. సో ఇది sin theta cos theta అంటే sin 2 theta ఫామ్లో ఉంది కదా. బట్ ఇక్కడ 2 అనేది తక్కువగా ఉంది. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 దెన్ 1/2 sin 2 theta అవుతుంది. కీప్ దిస్ అసైడ్. సో ఇప్పుడు sin 2 thetaలోనే ఇంకా డెరివేషన్స్ ఉన్నాయి. ఏంటి? sin 2 theta ఈజ్ ఈక్వల్స్ టు 2 tan theta బై 1 ప్లస్ tan square theta. బట్ ఇక్కడ మనకి ఉన్న వాల్యూ 1/2. సో డివైడ్ బై 1/2 మల్టిప్లైడ్ బై 1/2 దెన్ క్యాన్సిల్ చేస్తే దిస్ విల్ బికమ్ tan theta బై 1 ప్లస్ tan square theta. ఆప్షన్లో ఉందా? సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకే. సో ద సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఎప్పుడైనా మల్టిప్లికేషన్స్లో సమ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తారు కదా. దాంట్లో ఎక్కడైనా ఇఫ్ దెర్ ఈజ్ సమ్ వాల్యూ విచ్ ఈస్ రిజల్టెంట్ టు 0 మొత్తం ప్రోడక్ట్ 0 అయిపోతుంది. ఓకే. ఇఫ్ అండ్ ఓన్లీ వెన్ మొత్తం సిరీస్ అంతా కూడా జస్ట్ మల్టిప్లికేషన్ సిరీస్ వచ్చినప్పుడు ఎక్కడైనా 0 వాల్యూ వస్తే ద ఎంటైర్ సిరీస్ విల్ బి 0. ఓకే. అదే ఇక్కడ అప్లై చేస్తే cos 1 degree cos 2 degree అన్నారు. మధ్యలో cos 45 ఉంటుంది. ద నోన్ వాల్యూస్ ఇఫ్ యూ కెన్ జస్ట్ కన్సిడర్ cos 45 ఉంటుంది, cos 90 ఉంటుంది, cos 180.
సో ఇప్పుడు కాస్ 90 ఉంటుంది కదా, కాస్ 90 వాల్యూ ఎంత 0. సో మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా 0 అయిపోతుంది. సింపుల్గా ఇంకా మొత్తం సాల్వ్ కూడా అక్కర్లేదు. కాస్ 90 మిడిల్లో ఉంటుంది, 1 to 180 అన్నారు కదా, సమ్వేర్ ఇన్ ద మిడిల్ 90 విల్ ఎగ్జిస్ట్. సో దాట్ వాల్యూ విల్ బి 0. ఇప్పుడు మనకి tan 65/cot 25 వాల్యూ అడిగారు. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో tan 65 వాల్యూని అలాగే ఉంచేసి దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ tan 65 కదా. ఇఫ్ యూ ఆస్క్ హౌ, సో ఇదే వాల్యూని నేను cot of 90 - 65 అని రాయొచ్చు కదా, అంటే tan 65 కదా. సో వాల్యూ ఎంత 1. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 2 tan 30/1 - tan square 30 అన్నారు. సో ఇఫ్ యూ జస్ట్ సపోజ్ 30 యాజ్ థీటా, ఫార్ములా ఏంటి 2 tan θ/1 - tan square θ. సో ఈ వాల్యూ దేనికి ఈక్వల్ tan 2θకి. సో ఇన్స్టెడ్ ఆఫ్ సబ్స్టిట్యూటింగ్ tan 30 అండ్ సాల్వింగ్ ద ఎంటైర్ ప్రాబ్లమ్, ఈ ఈక్వేషన్ మొత్తం సాల్వ్ చేసేవాళ్ళు సింపుల్గా tan 2θ అని తీసుకోవచ్చు. ఇక్కడ θ ఈజ్ ఈక్వల్స్ టు 30 అనుకున్నాం కదా. సో నౌ tan of 2 into θ ఈజ్ నథింగ్ బట్ 30 degrees, అంటే tan 60 degrees. tan of a/b is equals to 1/√3 అయింది. అంటే వాల్యూ a - b is equals to 30 degrees అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ sin of a is equals to 1/√2 అయింది. ఏ వాల్యూ ఎంత 45. సో ఈ ఈక్వేషన్లో నేను 45 సబ్స్టిట్యూట్ చేసుకుంటే b వాల్యూ 15 degrees అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ x is equals to a secant θ అన్నారు. సింప్లిఫై చేసుకోవడానికి secant θ is equals to x/a అని కన్సిడర్ చేసుకోండి. అండ్ y is equals to b tan θ అయింది. tan θ is equals to y/b అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఈ వాల్యూ b² x² - a² y². సో ఇక్కడ మనకి ఇవన్నీ ఫ్రాక్షన్ ఫార్మాట్లో ఉన్నాయి అండ్ ద డినామినేటర్స్ a and b. సో లెట్స్ జస్ట్ డివైడ్ బై a and b, అండ్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి a² b²తో డివైడ్ చేస్తాం. సో ఈ వాల్యూ ఏమవుతుంది x/a² - y/b². ఎలా అంటే వీఆర్ జస్ట్ క్యాన్సిలింగ్ దిస్. x²/a² అంటే హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, y/b² ఇది రాసుకోవచ్చు. సో ఇక్కడ x/a వాల్యూ ఏంటి secant square, ఇక్కడ tan θ వాల్యూ ఏంటి y/b. సో ఈ వాల్యూ ఏమైంది 1 అవుతుంది, రైట్. సో దట్ మీన్స్ ఇక్కడ x², సో సేమ్ ఇదే ఫార్మాట్ అక్కడ కన్సిడర్ చేసుకున్నట్లయితే సో ఈ వాల్యూ మొత్తం డివైడ్ బై a² - b² చేసుకుంటే 1 అవుతుంది. అంటే సింపుల్గా ఇది నేను మొత్తం LHS సైడ్ కన్సిడర్ చేసుకున్నాను కదా. ఇఫ్ ఐఎమ్ డివైడింగ్ ఐ నీడ్ టు మల్టిప్లై. సో నేను మల్టిప్లై చేశాను అంటే సో దిస్ ఈజ్ ద హోల్ ఈక్వేషన్ కదా, అంటే అల్టిమేట్గా మొత్తం అన్ని వాల్యూస్కి మల్టిప్లై అయినట్టే కదా. సో అప్పుడు a² - b² into 1 which is a² into b². దిస్ విల్ బి ద ఆన్సర్. ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ సమ్ x, నాకు డినామినేటర్లో 2 కావాలి, అవుట్ ఆఫ్ బ్లూ నేను యాడ్ చేయలేను. సో ఐ నీడ్ టు మల్టిప్లై దాట్ యాజ్ వెల్. సమ్టైమ్స్ యూ విల్ డైరెక్ట్లీ రిజల్టెంట్లో మీకు ఒకవేళ ఐడియా ఉంటే డైరెక్ట్ రిజల్టెంట్లో చేస్తారు. బట్ సో దిస్ ఈస్ ద హోల్ కేస్. లైక్ ఒక మనం డివైడ్ చేయాలంటే మల్టిప్లై చేయాలి, అప్పుడే ఆ వాల్యూ టాలీ అవుతుంది. సో సిమిలర్గా నేను ఇక్కడ డినామినేటర్లో a² and b² రావాలి అనుకుంటున్నాను. సో ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు ఇక్కడ మల్టిప్లై చేశాను. సో ఆ మల్టిప్లై చేసిందే ఇక్కడ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ 1 అన్న ప్రొసీజర్ మొత్తం కూడా జస్ట్ అర్థం కావడం కోసం వేశాను, బట్ అల్టిమేట్గా మల్టిప్లై అయితే ఖచ్చితంగా చేయాలి. సో దిస్ విల్ బి ద ఆన్సర్. ఈ విధంగా ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగే సాల్వ్ చేస్తారు. sin θ by 1 plus cos θ.
సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వాల్యూస్ టాలీ అవ్వాలి. ఇఫ్ దిస్ ఈస్ మల్టిప్లైడ్ విత్ 1 మైనస్ కాస్ థీటా, దెన్ నాకు వచ్చే వాల్యూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది, రైట్? సో దిస్ షుడ్ బి 1 మైనస్ కాస్ థీటా. సో ఇప్పుడు వచ్చేసాము అంటే సో దిస్ వాల్యూ ఏమవుతుంది? సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది కదా, బికాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయింది కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా విచ్ ఇస్ ద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా. సో ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఏంటి? నథింగ్ బట్ సైన్ స్క్వేర్. సో న్యూమరేటర్ లో సైన్ థీటా, డినామినేటర్ లో సైన్ స్క్వేర్. సో స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే 1 మైనస్ కాస్ థీటా బై దిస్ విల్ వాష్. సో నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ని మనం ఫైండ్ చేయాలి. లెంత్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ద షాడో ఈజ్ ఆఫ్ ఎ టవర్. నెక్స్ట్ హైట్ ఆఫ్ ది టవర్. సో లైక్ అది వాల్యూస్ ఇవ్వలేదు బట్ ద రేషియో ఇచ్చారు. సో బేసిక్గా ఏంటంటే సో ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇక్కడ నుండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనం ఫైండ్ చేయాలి. సో ఇది హెచ్, ఇది లెంత్. So shadow of the tower is 1/√3 times the height of the tower. So h is equals to 1/√3 of L అవుతుంది. So L is equals to ఎంత? √3h. ఓకే, ఇప్పుడు మనకి h అండ్ L వాల్యూస్ ఉన్నాయి, మనకి యాంగిల్ కావాలి కాబట్టి లెట్స్ సపోజ్ ద tan theta. tan theta అయినప్పుడు ఏమవుతుంది? h by L, ఆపోజిట్ బై h. సో tan theta is equals to h by L వాల్యూ ఎంత? √3h. which is 1/√3. Tan theta value 1/√3 ఎప్పుడు అవుతుంది? when the theta value is 30 degrees. So that's the answer. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి, బికాస్ మనకి జనరల్గా ఏంటంటే హైట్ అండ్ లెంత్ డిస్టెన్స్ అడుగుతారు, బట్ దిస్ క్వశ్చన్ హ్యాస్ ఆస్క్డ్ లైక్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో మొత్తం ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు మనకు ఒక కైట్ని ఫ్లై చేస్తున్నాం. సో దాని హైట్ వచ్చేసి 60 meters. సో లెట్స్ జస్ట్ సపోజ్ ఏ రైట్ యాంగిల్. సో ఇప్పుడు దాని హైట్ ఎంత? 60 above the ground. ఓకే, దెన్ ద స్ట్రింగ్ ఈజ్ అటాచ్డ్ టు ద కైట్ ఈజ్ టెంపరీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. సో ఈ పాయింట్కి మనం స్ట్రింగ్ని ట్యాగ్ చేసాం అనుకోండి. ద ఇంక్లినేషన్ ఆఫ్ ద స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈజ్ 60 degrees. అంటే ఈ యాంగిల్ 60 degrees అయింది. ఇప్పుడు ఆ స్ట్రింగ్కి ఎటువంటి వెయిట్ కానీ డీవియేషన్స్ కానీ లేదు. సో అలాంటి ఒక స్ట్రింగ్ని ఈ లెంత్ని మనం ఫైండ్ చేయమని చెప్పేసి అడిగారు. సో ఇఫ్ దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. సో ఇక్కడ మనం టీటా చూసుకున్నప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది కదా, దిస్ ఈస్ ద హైపోటెన్యూస్. అంటే ఏ వాల్యూ, ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో కన్సిడర్ చేయొచ్చు? సైన్ వాల్యూస్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఐ కెన్ కన్సిడర్ సైన్ 60 degrees. అప్పుడు ఆపోజిట్ సైడ్ 60 బై లెంత్. సో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 60 బై సైన్ 60 వాల్యూ ఎంత? √3/2. సో √3/2. సో ఇప్పుడు డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్కి వెళ్తుంది కదా. సో 60 × 2/√3 విచ్ ఈస్ నథింగ్ బట్ ఇది 20√3, 20√3 × 2 40√3. సో ఆన్సర్ ఎంత? సో దిస్ ఈస్ హౌ ఇట్ కెన్ బి సాల్వ్. సో స్ట్రింగ్ ఎప్పుడైనా ల్యాగ్ చేస్తున్నప్పుడు, లైక్ నో స్లాక్ అన్నప్పుడు డైరెక్ట్గా మనం వాల్యూని ఫైండ్ చేసేయచ్చు అనమాట. సో మనం ఇప్పుడు వరకు 2017 నుండి 2020 వరకు అన్ని పేపర్స్ డిస్కస్ చేసాం, లైక్ ద 4 papers, అండ్ దాంట్లో ఉన్న ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్స్ అన్ని మనం సాల్వ్ చేసాం. సో ఐ హోప్ అంటిల్ దిస్ పాయింట్ ఇట్ వాస్ క్లియర్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ లైక్ 21st నుండి 2021 నుండి 2024 వరకు ఇంకా 4 papers ఉన్నాయి. డ్యూ టు డ్యూరేషన్ కన్స్ట్రెంట్స్ మనం ఇక్కడితో నెక్స్ట్ పార్ట్కి మనం మూవ్ అవుతున్నాం అనమాట. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో సో మీరు 21 నుండి 2024 వరకు అన్ని పేపర్స్ని మనం సాల్వ్ చేస్తాము. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్పెసిఫిక్గా ఐ హోప్ ద ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా సింప్లిఫై చేయాలి అనుకుంటే ప్లీజ్ టు మెన్షన్ దాట్ ఇన్ ద కామెంట్స్. And previous video, like I have mentioned about the important chapters where you can score the highest. తక్కువ టైంలో కూడా ఆ చాప్టర్స్ అన్ని నేను చదువుకున్నట్లయితే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో అలాంటివన్నీ నేను లిస్ట్ అవుట్ చేసి ఒక వీడియో చేశాను. డూ చెక్ ఇట్ అవుట్. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వేదిక్ అకాడమీ. అండ్
మీకు నెక్స్ట్ వీడియో కూడా జస్ట్ చాలా త్వరగా వస్తుంది. స్టే అండ్ మీకు ఏమైనా స్పెసిఫికేషన్స్ ఉంటే డూ లెట్ మీ నో. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.